ఏపీ హైకోర్టు ఇవాళ కీలక కేసులో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడులు చేశారు. అందులో వైసీపీకి చెందిన నేతలున్నారని ప్రస్తుత ప్రభుత్వ అధికారంలోకి రాగానే కేసులు నమోదు చేసింది. వారంతా ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరో కేసు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్ దాడి చేశారని కేసు నమోదైంది. ఇప్పటికే జోగి రమేష్ ను పోలీసులు విచారించారు. జోగి రమేష్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కూడా నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఏపీ హైకోర్టులో ఇవాళ కీలక కేసులో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడులు చేశారు. అందులో వైసీపీకి చెందిన నేతలున్నారని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులు నమోదు చేసింది. వారంతా ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇవాళ తీర్పు వెలువడే ఛాన్స్ ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇవాళ కీలక కేసుల్లో అయితే హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే కేంద్ర కార్యాలయం మీద 2021లో ఈ వైసీపీకి చెందినటువంటి కొంతమంది నేతల దాని మీద వైసీపీకి చెందిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేశారు, దానికి వెనక నాయకులు ఉన్నారు అని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తుగా కూడా బెయిల్ కోసం అని చెప్పి ప్రయత్నం అయితే చేసుకున్నారు. ఆ తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించారు. కొంతమంది నాయకులకి అప్పిరెడ్డి, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరెస్ట్ కి సంబంధించి కొంత ఊరట అయితే లభించింది. కానీ ఈ రోజైతే మాత్రం బెయిల్ కి సంబంధించిన అంశం మీద పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు విచారించి వాళ్ళ తుది తీర్పు విడుదల చేస్తున్న అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీకి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉన్న కేంద్ర కార్యాలయం దాడికి సంబంధించిన కేసుని వైసీపీ నాయకులు మొత్తం గుబులు పుట్టిస్తుందని చెప్పుకోవాలి. అదే విధంగా కూడా జోగి రమేష్ అయితే మాత్రం ఇప్పుడు మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు, అప్పట్లో మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు ఇంటి మీద దాడికైతే ఆయన వెళ్ళినట్టుగా కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. ఆయన 2 కార్లు వేసుకొని చంద్రబాబు నివాసం వైపు వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారులోనే కర్రలు, రాడ్డులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే మాత్రం నేను దాడికి వెళ్ళలేదు, చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్ళాను అని అయితే ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆ రోజున సిచ్యువేషన్ లో అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే
డీజీపీ ఉన్నారో సవాంగ్ కూడా దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఆవేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది, నాయకుల మీద దాడి జరిగేటువంటి అవకాశాలు ఉంది అని కూడా ఆయన అయితే వాళ్ళకి ప్రోద్బలంగా కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఎప్పుడైతే టీడీపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో జోగి రమేష్ కి సంబంధించి జోగి రమేష్ మీద సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే 3-4 సార్లు విచారణ అయితే చేశారు. ప్రజెంట్ ఆయనకి సంబంధించిన కేసు కూడా ఆయన అంశం సంబంధించిన కేసుకి సంబంధించి ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి మీద కూడా ఈ రోజు విచారణ అయితే పూర్తి కంప్లీట్ అయింది. ఈ రోజు దానికి సంబంధించి కూడా తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా గుబులు రేగుతుందని చెప్పుకోవాలి. హైకోర్టు నుంచి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది ఏమిటి అనే మీద సర్వత్రా కూడా వాళ్ళైతే టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.